ఓం నమో వెంకటేశాయ. మనం కొన్ని వారాలుగా వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి ఇలా తిరుమల కొండకి ఈ కొన్ని యుగాల్లో అనగా కృత, త్రేత యుగాల్లో, ద్వాపర యుగంలో ఇలా రకరకాల పేర్లొచ్చాయని చెప్పుకున్నాం గదా! మరి కలియుగంలో దీన్ని వెంకటాద్రి అని ఎందుకు అంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేంటంటే ఒకానొక సమయంలో కలియుగంలో పురంధరుడు అనే నిష్ఠాపరుడైన బ్రాహ్మణ సోమయాజి శ్రీకాళహస్తికి సమీపంలో ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడు. అతను చాలా సదాచారపరుడైన బ్రాహ్మణుడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మాధవుడు. అతను కూడా తండ్రిలాగానే వేదం నేర్చుకున్నాడు. మంచి జ్ఞాని. ఇలా అన్ని మంచి అలవాట్లు వచ్చాయి. యుక్త వయసు వచ్చేటప్పటికి చిత్రలేఖ అనే పాండ్య దేశపు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పాండ్య దేశం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. పాండ్యులు ఎవరు? ఇప్పటి తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నమాట. అంటే తమిళనాడులో అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు ఆమెని. ఆమె పేరు చిత్రలేఖ. వాళ్ళ సంసారం కూడా చాలా చక్కగా సాగిపోతూ ఉంది. ఒకానొక సమయంలో ఈ మాధవుడికి ఒక విచిత్రమైన బుద్ధి పుట్టింది. ఏంటయ్యా అంటే సమయం కాని సమయంలో రతికేళి సలపాలని. అంటే ఆ పని అన్నమాట. ఎంత గొప్ప చదువుకున్న వాళ్ళైనా ఒక్కొక్కసారి ఇలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది కొంతమందికి. శాస్త్ర ప్రకారం సంధ్యా సమయంలో అనగా సాయంత్రం పూట అసుర సంధ్య వేళ అనగా సూర్యో సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, 45 నిమిషాల తర్వాత ఇంచుమించు అలాంటి సమయంలో ఎప్పుడూ రతిలో పాల్గొనే కార్యక్రమాలు చేయకూడదు. ఆ సమయం చాలా అంటే చాలా విశేషమైన సమయం. దేవతారాధనతో గడపాలి. అలాంటి సమయంలో మనలోని రాక్షస భావాలు పెరుగుతాయి. ఆ సమయంలో చేస్తే పుట్టేవాళ్ళు కూడా రాక్షసులవుతారు అని చెప్పి ఒక కథ కూడా ఉంది పురాణంలో. దితి కశ్యప మునితో సాయంత్రం వేళ సంగమం చేయడం ద్వారానే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే రాక్షసులు పుట్టారు. అలానే రావణ, కుంభకర్ణాదులు కూడా అలాంటి సమయంలో రతి చేయడం వల్ల పుట్టిన వాళ్ళే. కాబట్టి అలాంటి సమయంలో ఆ పనులు చేయకూడదు. కానీ ఏముంది, ఇదిగో ఒక్కొక్కసారి బుద్ధి మన చేతుల్లో ఉండదు కదా! ఈ మాధవుడికి కూడా చిత్రలేఖతో చెయ్యాలని అనిపించింది. ఆమె వారించింది. ఏమండి, ఇలాంటి సమయంలో అలా చేస్తే మనకే కాదు సమాజానికి కూడా మంచిగా ఉన్నవాళ్ళు కాదు. అది మంచిది కాదు సమాజానికి. కాబట్టి తప్పండి అని చెప్పింది. అయినా ఊరుకుంటాడా? బుద్ధి ఒకసారి వాటి మీద మళ్ళేస్తే కామాతురాణాన్ని అభయన్నా లజ్జా కదా! అంతే. భయము, లజ్జ ఉండదు కాబట్టి బలవంతం పెట్టాడు. ఇంకేం చేస్తుంది ఇల్లాలు? భర్త మాటకి ఎదురు చెప్పలేరు. అందుకని సరే అని ఒప్పుకుంది. వీళ్ళు ఆ పనంటే ఎవరైనా ఇంట్లో ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోరు.
కాబట్టి వనవిహారానికి వెళ్తున్నామని చెప్పి అలా బయటికెళ్ళారు వాళ్ళు. అలా కొంచెం అడవి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తనకి ఆ కోరిక తీర్చుకున్నాడు తన భార్యతో. అలా చేస్తూ ఉండంగా కుంతల అనే నీచ జాతి స్త్రీ తన కంటపడింది. ఆహా! ఎంత అందంగా ఉంది ఈమె. నీచ కులంలో పుట్టిన ఈమె వజ్రంలాగా ఉంది. ఇలాంటి ఆమెను వదలకూడదు అని చెప్పి మన మాధవుడికి మనసు మారింది. చంచలమైపోయింది. భార్యని పద పద నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నేను తర్వాత వస్తాను మెల్లగా అని చెప్పి పంపించేశాడు. పంపించేసి ఈ కుంతల దగ్గరికి వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అదేంటి మీరేమో బ్రాహ్మలు, పైగా సదాచారపరులు, నేనేమో నీచుకులంలో పుట్టిందాన్ని, మీరు గనక నన్ను వివాహం చేసుకుంటే వర్ణ సంక్రమణం అయిపోతుంది, అది చాలా తప్పు, వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పి ఆమె వారించింది. వారించిన మాధవుడు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏముంది, తన బ్రాహ్మణత్వాన్ని వదిలేసేసి సిక తీసేసి ఇంకా మత్స్యం మాంసం అన్నీ భుజించాడు. మధుపానం కూడా చేశాడు. మొత్తం అలా కొంతకాలం గడిపాడు ఆమెతో. కొంతకాలం గడిపిన తర్వాత ఆమె మరణించింది. మరణించిన తర్వాత కొంతకాలానికి మాధవుడికి స్పృహ వచ్చింది. ఏంటి, నేనేనా, నేను ఎలాంటి వాడిని, ఏంటి అసలు నేను చేస్తున్న పనేంటి, అసలు నేను ఇలా చేయడం ఏంటి, నేను అంత తప్పు చేస్తున్నాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. అలా అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి ఒక రాజు వస్తున్నాడు. వచ్చి ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే తిరుమల కొండ దగ్గరికి వస్తున్నాడు. మార్గమధ్యంలో కపిలతీర్థంలో దిగారు. దిగి ఆ రాజు తన పితృదేవతలకి పిండ ప్రదానం చేశాడు. అక్కడ పిండ ప్రదానం గనక చేస్తే పితృదేవతలకి మోక్షప్రాప్తి కలుగుతుంది అని ప్రతీతి. కపిలతీర్థం అంటే మనం తిరుమలకు వెళ్ళే దారిలో ఒక పెద్ద నంది వస్తుంది చూసారా, ఆ నంది వచ్చే చోట కుడివైపు ఉంటుంది, లోపలికి వెళ్ళాలి మనం. అక్కడ ఉండేదే కపిలతీర్థం. అక్కడ ఉండే ఈశ్వరుడి పేరు కపిలేశ్వర స్వామి. ఈ కపిలేశ్వర స్వామి గురించి, ఆయన గురించి కొంచెం ఆగి చెప్పుకుందాం. దానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. సరే, ఆ కపిలతీర్థంలో అలా చేస్తూ ఉండగా మాధవుడికి తన దగ్గర దమ్మిడీ లేదు. ఎవరికిచ్చి చేయాలి, ఏమీ చేయలేడు. అందుకని అక్కడున్న మట్టిని పిండాలుగా సమర్పించి పితృకర్మ చేస్తాడు తన తల్లిదండ్రులకి అందరికీ. అలా చెయ్యంగానే తనకి చేసి నమస్కారం పెట్టుకుని కపిలేశ్వర స్వామికి తిరుమల యాత్ర బయలుదేరతాడు. అంటే ఆ రోజుల్లో కపిలతీర్థం నుంచే తిరుమల కొండకి మొట్టమొదటి అడుగు అన్నమాట. ఇప్పుడు మనం అలిపిరి నుంచి వెళ్తున్నాం కదా, అది కాదు, అక్కడి నుంచి మొదలయ్యేటప్పుడు. అలా కపిలేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత తిరుమల కొండ మొదటి అడుగు పెట్టంగానే ఒక పెద్ద వాంతి అయింది అతనికి. ఆ వాంతి ఎలా అయిపోయిందంటే తనలోని ఎన్నో జన్మాల పాపాలు కూడా బయటకు వచ్చేసినంత ఇదిగా, అంత బీభత్సమైన వాంతల్లే అయిపోయి అందులోంచి పాపాలు పెళపెళ పెళపెళ మండిపోతూ అక్కడ భస్మమైపోయాయి.
ఇది చూసిన ఋషులు, సాధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏంటిది? ఏంటి ఈ విచిత్రమైన లీల? దేవతలు పుష్పవాన కురిపించారు మాధవుడి మీద. ఏంటి ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉండంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా మాధవ, నువ్వు అడుగుపెట్టిన ఈ కొండ ఏదో కాదు, ఆ శ్రీనివాసుడు నివసించే కొండ. కాబట్టే నీకు ఈ పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయాయి అని చెప్పి ఒక వరం ఇస్తాడు. రాబోయే 28వ కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా అవతరిస్తాడు. అలా అవతరించినప్పుడు నీకు పద్మావతీదేవి కూతురుగా పుడుతుంది. ఆ శ్రీనివాసుడు నీకు అల్లుడవుతాడు అని చెప్పి చెప్తాడు. చూసారా ఎంత విచిత్రం? స్వామి వచ్చే ముందే కొండకి ఎలా ఏర్పాటు చేసుకున్నాడో చూడండి. స్వయంగా శ్రీనివాసుడు వస్తున్నాడని తెలియగానే ఆ కొండ ఎంతమంది ఋషులు, ఎంతమంది అక్కడ వెళ్ళి తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందారు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర. అనగా అక్కడ 28వ కలియుగం దాకా స్వామి లేడని కాదు, అక్కడ ఒక తేజో రూపంలో స్వామి నిరంతరం వసించాడు. ఎందుకు? అక్కడ శ్రీనివాసుడు కాదు, ముందున్నది ఎవరో? భూవరాహస్వామి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఉన్న చోటు కదా అది. ఆది వరాహ క్షేత్రం, అదే తిరుమల. అంత గొప్ప క్షేత్రం కాబట్టే అక్కడ అడుగు పెట్టంగానే మాధవుడికి తన పాపాలు భస్మమైపోయాయి. అందుకనే మనం ఎప్పుడైనా తిరుమల కొండకి నడిచి వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు మన బుర్రలోకి వస్తాయి, కానీ వాటిల్ని తలుచుకోకూడదు. ఓం నమో వెంకటేశాయ అని మనసులో వీలున్నన్ని సార్లు జపించుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఆ స్వామి మిమ్మల్ని తీసుకెళ్తాడు. 11 కిలోమీటర్లు 3550 మెట్లు మీరు ఎక్కుతున్న ఆ స్పృహ మీకు ఉండదు తెలుసా? స్వామిని తలుచుకుంటూ ఎక్కుతుంటే అంత గొప్ప. అసలు మీకు ఆకలి దప్పులు కూడా మర్చిపోతారు ఆ స్వామిని తలుచుకుంటూ ఎక్కండి. సరే, అది మీకు అనుభవంలో ఉండే ఉంటుంది. అది ఎలా ఆ తిరుమల గురించి చెప్పగలిగినంత గొప్పవాడిని కాదు నేను. ఆ స్వామి తీసుకెళ్తాడు, ఆయన దయ అది అంతే. సరే, ఇంకా అప్పుడు ఆ ఋషులు కొంతమంది ఈ విధంగా అన్నారు. ఈ పర్వతం మీద నీ పాపాలు ఇలా నశించాయి కాబట్టి, వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేసేది, అంటే పాపాలు నాశనం చేసే ఈ కొండ వెంకటాద్రి అని సంబోధించారు. అలా ఈ కొండకి వెంకటాద్రి అనే నామం స్థిరపడిపోయింది. చూసారా, మాధవుడు ఎన్నో పాపకార్యాలు చేసి ఎంతో పాపాలను మూటగట్టుకున్నా ఎప్పుడైతే తనకి పశ్చాత్తాపం కలిగి నేను మారాలి అని అనుకున్నాడో, సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక దారి చూపించాడు. అదే కాదు, కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్తాడు, నిత్యం పాపాలు చేసే మహిళలు, శూద్రులు, వైశ్యులు ఎవరైనా సరే తనని నమ్ముకుంటే తనకి ఎప్పుడైనా సరే
ఎలాగైనా సరే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు. ఎందుకు? ఈ ముగ్గురు గురించే ఎందుకు చెప్పాడో తెలుసా? వైశ్యులు. అనగా వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు చాలా అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. అది వాళ్ళ జీవన విధానం, జీవన వృత్తి. తప్పదు. కాబట్టి వాళ్ళకి శూద్రులు, వాళ్ళు తినే మాంసం వీటి వల్ల ఎంతో బలిస్తారు. జంతు బలి జరుగుతుంది. కాబట్టి అది కూడా ఒక రకమైన పాపమే కదా! కానీ వాళ్ళకి గూడా ఎప్పుడైతే తనని ఆశ్రయిస్తాడో వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి భగవానుడు చెప్పాడు. అలానే చివరగా స్త్రీలు, వాళ్ళు వంట చేసేటప్పుడు, ఇల్లు పనులు చేసేటప్పుడు ఎన్నో క్రిమికీటకాదులు నశిస్తాయి కదా! మరి వాటన్నిటికీ పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది? ఆయన్ని నమ్ముకుంటే చాలు. ఆయన నీకు మోక్షం వస్తుంది. మరి మనం అందరం ఎందుకు చేయలేకపోతున్నాం? కనీసం మనం ప్రయత్నమైనా చేద్దాం. మనం మోక్షం దాకా అక్కర్లేదు. కనీసం మనం ఎప్పుడైతే చచ్చిపోతామో ఆ సమయంలో ఊళ్ళో వాళ్ళ గురించి, ఆ సీరియల్‌లో ఏం జరుగుతోంది, వీడెవడేం మాట్లాడుకుంటున్నాడు, వాడెవడితో ఇచ్చేశాడు అనే ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడి మీద మనసు లగ్నం చేసుకోవాలి. అది మీరు కొంచెం యవ్వనంలో ఉన్నప్పటి నుంచే కాస్త శ్రద్ధ కలిగి ఉండాలి దైవం, భక్తి అనే వాటి మీద. ఎందుకంటే అప్పుడే మీకు చివరి అవసాన దశలో స్వామి యొక్క కరుణాకటాక్షాలు లభిస్తాయి. అప్పుడు మనం ముందు నుంచి చేయడం వల్ల ఆ స్వామి మీకు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాడు కదా! మనం ఆ ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా ఈ మాధవుడే తర్వాత జన్మలో ఆకాశరాజుగా పుట్టాడు. ఆకాశరాజుగా పుట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి పరిణయం ఇవన్నీ వస్తాయి. తర్వాత అధ్యాయాల్లో మనం వివరంగా చెప్పుకుందాం. ఇవి చాలా ఆసక్తికరమైన విషయాలు. మనకి సినిమాల్లో, వాటిల్లో, వీటిల్లో ఏడా పెడా యాటు ఇటు అటు మార్చి పడేశారు. అసలు వెంకటాచలం, అసలు వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం గొప్పతనం వింటుంటేనే, చదువుతుంటేనే, చెప్పిన వాళ్ళకి, విన్న వాళ్ళకి వచ్చేది ఆ స్వామి కృప, మోక్షం తప్పితే ఇంకేం కాదు. అది చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు మనకి. ఎందరో గొప్ప భక్తులు, వాళ్ళందరూ ఎన్నో పుస్తకాల్లో, ఎన్నో వీడియోల్లో చూసి, నేను కూడా నాకు తెలిసినంతలో మీకు చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది. కానీ దయచేసి ఆయన సినిమాల్లో చూపించినట్టుగా రాయి అయిపోవడం, శిల అయిపోవడం అనేది కాదు. దానికి చాలా పెద్ద కథ ఉంది. అవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఈ తిరుమల లీలామృతం అనే పుస్తకాన్ని ఇంకా క్షుణ్ణంగా వినాలి, చదవాలి. అసలు చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. స్వామి యొక్క పరిణయం ఎంతో అద్భుతమైంది. అవి తర్వాత చెప్పుకుందాం. సరే, కపిల తీర్థం గురించి చెప్తానన్నా కదా. కపిల తీర్థం ఇది కపిల మహర్షి కృతయుగంలో ఈశ్వరుణ్ణి పూజించిన స్థలం. ఇక్కడ ఈశ్వరుడు పాతాళంలో ఉండేవాడు. కామధేనువు కూడా ఈశ్వరుడిని అభిషేకం చేస్తూ ఉండేది రోజు. కపిలముని ఈ ప్రదేశంలో చేసుకుంటున్న సమయంలో కొంతకాలం చేశాడు. తర్వాత కృతయుగం అయిపోయింది. త్రేతాయుగం వచ్చేటప్పటికి అగ్నిదేవుడు ఈ లింగాన్ని పూజ చేశాడు. కాబట్టి ఇది అగ్నిలింగం కూడా అయింది. ఇది పంచభూత శివలింగాల్లో ఉన్న తిరువన్నామలై కాదు, అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం. అది పంచభూత శివలింగాలు. దాని గురించి
తర్వాత మెల్లగా చెప్తాను. అయితే ఈ అగ్నిలింగం ఇలా చేస్తూ పూజలు జరుగుతూ ఉన్నాయి. కొంతకాలం అయ్యేటప్పటికి ఈశ్వరుడు పెరగడం ప్రారంభించాడు. ఎలా పెరిగిపోతున్నాడయ్యా అంటే భూమిని చీల్చుకొచ్చేసాడు. అంటే పాతాళం నుంచి భూమి పైకొచ్చేసాడు. ఇలా పైకి రావడం చూసి కామధేనువు తన పాదాన్ని శివుడి లింగం మీద పెడుతుంది. ఇప్పటికీ ఆ గుర్తులున్నాయి ఆ శివలింగం మీద. అది ఇక్కడ కపిలతీర్థం యొక్క గొప్పతనం. ఈ కపిలతీర్థంలో ఎవరైతే గనక స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారో వాళ్ళు చేసే చిన్న దానమైనా సరే మేరువంత పెద్దగా అవుతుంది. బంగారంతో సమానం అవుతుంది. అంత గొప్ప విశిష్టత ఉందన్నమాట ఇక్కడ పితృకర్మలు చేస్తే. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని కారణాల వల్ల వాటి వల్ల జరగట్లేదు. ఏమో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అలాంటివి కనుక మళ్ళీ మొదలెట్టిస్తే మంచిది. అందరూ చక్కగా పితృకర్మలు ఇక్కడే చేయవచ్చు. మనకి మోక్షం కలుగుతుంది. చేసిన పితృదేవతలు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. ఈ శివలింగాన్ని ద్వాపర యుగంలో శ్రీనివాసుడి చక్రాయుధం అంటే చక్రం అభిషేకం చేసింది అని చెప్పి ప్రతీతి. అలా ఈ కపిలతీర్థం అనే ప్రదేశం అక్కడ ఒక పెద్ద జలపాతం ఉంది. అది ఇప్పటికీ చూడొచ్చు మనం. ఆ జలపాతం నుంచి వచ్చే నీరు ఆ స్వామి కొలంలో ఏదైతే మనం చూస్తామో అక్కడ స్నానం చేసి పితృకార్యాలు కనుక చేస్తే చాలా మంచిది అని చెప్పి భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణంలో కూడా చెప్పబడింది. ఇన్ని విశిష్టతలు ఉన్న కొండ కాబట్టే ఎందరో దేవతలు ఎందరో ఇక్కడికి వచ్చి స్థిరపడాలని కోరుకున్నారు. శివుడు కూడా నాయనా శ్రీనివాస మరి నా సంగతి ఏంటి అన్నాడు. అయితే ఆగ్నేయంగా ఉండు అని చెప్పి శ్రీనివాసుడు శివుడికి చెప్పాడు. అందుకనే కపిలతీర్థం తిరుమలకి ఆగ్నేయంగా ఉంటుంది. అంటే మనకి నార్త్ ఈస్ట్ అన్నమాట. ఆ ఆగ్నేయ ప్రదేశంలో శివుడు ఏం చేసి ఉన్నాడు. పైన ఉంది శ్రీ మహావిష్ణువు. అలా శివకేశవులు కూడా ఇద్దరూ ఒకే చోట ఉన్న క్షేత్రం ఈ తిరుమల తిరుపతి. అందుకనే ఇది శివుడు కేశవుడు ఇద్దరూ వేరు కాదు. ఒకే కాయిన్ చూస్తే ఇటు బొమ్మ ఇటు బరుసు ఎలాగో వాళ్ళు కూడా అంతే. మనం శివుణ్ణి పూజించాం కదా అని చెప్పి విష్ణువుని వదిలేయడం, విష్ణువుని పూజించాం కదా అని చెప్పి శివుడు వదిలేయడం చాలా చాలా పెద్ద తప్పు. అది దక్ష ప్రజాపతి అలా చేయడం వల్లే దక్షయజ్ఞంలో ఏం జరిగిందో చూశారు కదా. కాబట్టి ఇద్దరూ ఒకళ్ళే. మనం ఎవరికి చేసినా ఇద్దరికీ చెందుతాయి. ఇద్దరూ సమానమైన బలం గలవాళ్ళు, ఇద్దరూ సమానులే. హరిహరులకు ఇద్దరికీ భేదం లేదు. ఎప్పుడైనా సరే నమస్కారం చేసుకుంటే ఆ శ్రీనివాసుని చేసిన మహావిష్ణువుని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఈశ్వరుణ్ణి ఎవరిని చేసినా అందరూ ఒకళ్ళే. అందరినీ ఏకాత్మ భావంతో చూద్దాం. సరే, ఇప్పుడు పంచభూత శివలింగాల గురించి అనుకున్నాం కదా. అసలు తిరుమల లీలామృతంలో లేదు, కానీ చెప్తాను. పంచభూత శివలింగాలు అంటే
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మొట్టమొదటగా వాయులింగం ఉన్నది శ్రీకాళహస్తిలో. అక్కడ మనం ఈశ్వరుణ్ణి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో చూడొచ్చు. కొన్ని దీపాలు అలా 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 వెలుగుతూ ఆరుతూ ఉంటాయి ఈశ్వరుడి దగ్గర. శ్రీకాళహస్తిలో చూడండి ఈసారి వెళ్ళినప్పుడు. లేకపోతే మీరు ఉదయం దర్శనం వెళ్తే అర్చకులు వారే చెప్తారు, కాసేపు ఉండి వినండి, మీకు చాలా బాగుంటుంది ఆ దర్శనం. సరే, అది వాయులింగం. ముందు మనం ఆంధ్ర నుంచి వచ్చాం, తర్వాత తమిళనాడుకి వెళ్దాం. కాంచీపురం. ఇది తమిళనాడుకి సుమారుగా 1:30 అనగా 70 కిలోమీటర్లు ఉంటుంది చెన్నై నుంచి. మీరు తాంబరం నుంచి కనుక వెళ్తే ఒక ప్రతి 10-15 నిమిషాలకి బస్సులు ఉంటాయి. డైరెక్ట్గా కాంచీపురం కంచికి వెళ్ళిపోవచ్చు. అక్కడున్న ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీలింగం అంటే భూమి. అక్కడ అమ్మవారు శివలింగాన్ని మట్టితో తయారు చేశారన్నమాట. ఇంకా ఆకాశలింగం. ఆకాశలింగం ఎక్కడుంది అంటే చిదంబరం. అక్కడ చిదంబర రహస్యం చూపించేటప్పుడు ఒక బంగారు తలుపు తీసి అక్కడ 3 శివలింగాలని చూపిస్తాడు. అంటే సృష్టి స్థితి లయకారకుడు శివుడే అనే అర్థం వచ్చేట్టు. అలా ఆ చిదంబర రహస్యం గురించి చెప్తారు. అది సాయంత్రం పూట ఉంటుంది, సుమారుగా అసుర సంధ్య వేళ సమయంలో. అక్కడ నిజమైన శివభక్తులకి, అనగా శివుడు భక్తులంటే విష్ణు భక్తులైనా శివభక్తులైనా ముందు నమ్మకం ఉన్న ప్రతి వాళ్ళకి రాత్రిపూట ఆనందతాండవం వినపడుతుందంటారు. అది అక్కడ గొప్పతనం. చిదంబరం. ఇంకా అగ్నిలింగం ఉన్నది ఎక్కడయ్యా అంటే తిరువన్నామలై, అరుణాచలేశ్వరుడు. అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో వెళ్ళండి. ఇంకా ఆ సమయంలోనే ఎందుకని చెప్తున్నానంటే ఆ సమయంలో కొంచెం చల్లబడుతుంది తమిళనాడులో. ఈశాన్య ఋతుపవనాలు వచ్చే సమయం కూడా కావడంతో అక్కడ కొంచెం చల్లగా ఉండడం వల్ల మీరు ఆ గుడి లోపలికి వెళ్తే చెమట్లు పోసి వేడిగా ఉంటుంది. అది మీరు ఆ సమయంలోనే మీరు గ్రహించగలరు. మిగతా కాలంలో, ఎండాకాలంలో మీకు బయట ఎండ, లోపల వేడి ఒకే రకంగా అనిపిస్తుంది. మీరు సైన్స్ ఇది అని చెప్తారు, కానీ అది కాదు. అక్కడ ఎప్పుడు అక్టోబర్, నవంబర్ నెలలో వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఇది తెలుస్తుంది. బయటికి లోపలికి ఉన్న తేడా తెలుస్తుంది అన్నమాట. అది మనకి తిరువన్నామలై. ఇది కూడా ఒక 3-3.5 గంటలు ఉంటుంది, ఒక 100 కిలోమీటర్ల దూరం చెన్నై దగ్గర నుంచి. ఇంకా చివరిగా జలలింగం. ఇది తిరువేణిక్కావల్. ఇది ఎక్కడయ్యా అంటే తిరుచి అనే పట్టణంలో శ్రీరంగానికి సమయపురానికి మధ్యలో ఉండే ప్రదేశం. ఇక్కడ జలలింగం, దీన్ని జంబుకేశ్వరుని కూడా అంటారు. ఇక్కడ ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. అదే కావేరీ నదిలో కనుక బాగా నీళ్లుంటే శివుడు నీళ్ళల్లోనే ఉంటాడు. అది ఇక్కడ గొప్పతనం.
ఇవి పంచభూత శివలింగాలు. శ్రీనివాస భక్తులారా, ఈ వారంతో ఈ కొండకి ఈ నామాలు ఎలా వచ్చాయి అనే విషయం ఈ సంపుటిని ముగిస్తున్నాను. ఆ శ్రీనివాసుణ్ణి ఎల్లప్పుడూ మనం తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని మన గుండెల్లో చిరస్మరణీయంగా నిలుపుకుంటూ ఆ స్వామిని తలుస్తూ సంతోషంగా ఉందాం. ఆయనే మనని కాపాడే భగవంతుడు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. శ్రీనివాస.